హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇది పన్నీర్ అన్నది నేను ఇది ఇంట్లోనే కొద్దిగా డ్రైగా చేసుకున్నాను. పన్నీర్ చేసే ముందు మంచిగా వాటర్ అన్నది పిండేస్తామంటే క్లాత్లో వేసుకొని ఇలా పొడి పొడిగా వస్తుంది. లేకుంటే మనం నందిని పన్నీర్ ఏదైనా తీసుకుంటే కూడా బుర్జియాకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాం. టమాటో, ఉల్లిపాయ, పన్నీర్ సిద్ధం చేసుకున్నది, అలాగనే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కస్తూరి మేతి, క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను, కిచెన్ కింగ్ మసాలా, ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా. ఏ సబ్జీ వండుకున్నా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ కట్ చేసుకుంటాను. పొడి పొడిగానే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ పెద్దగా కాకుండా కొద్దిగా పొడి పొడిగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చపాతీలకు కానీ రైస్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఒకటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర చిటపట అయిన తర్వాత మనం పొడి పొడిగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకోవడం వల్ల మన ఉల్లిపాయ కలర్ వైట్గా తెలియకుండా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఉప్పు ఇప్పుడే వేసుకుంటే చాలా మెత్తగా మగ్గిపోతాయి ఉల్లిపాయ అన్నది. అందుకే ఇలా వేగేటప్పుడు ఎప్పుడు కానీ కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయ అన్నది. ఇప్పుడు కొద్దిగా మగ్గిపోయాయి కదా, మనం కట్ చేసుకున్న టమాటో వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాం కాబట్టి టమాటో అన్నది తొందరగానే మగ్గిపోతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. టమాటో కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ చూడండి. క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. అందువల్లనే అన్నీ వేగిన తర్వాత నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. హాఫ్ కుక్ అయ్యి అక్కడక్కడ క్యాప్సికమ్ ఫ్లేవర్ తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ హాఫ్ కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పన్నీర్ వేసుకున్నాం. ఈ బుర్జీకి ఇది నందిని పన్నీర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మిల్కీ మిస్టీ అంతా అంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు బాగా రాదు, ఇలా పొడి పొడిగా రాదు. మనం ఇంట్లో చేసుకునేది కాకపోతే వేరే ప్యాకెట్ది ఏదంటే నందిని పన్నీర్ చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు మన ఉప్పు కారం అంతా పన్నీర్ మనం చేసుకున్నాం కదా, దాంట్లోకి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కిచెన్ కింగ్ మసాలా హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగని లాస్ట్లో కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు. చాలా సింపుల్గా ఉంటుంది, అదేవిధంగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్యాప్సికమ్ వేసుకున్నాం కదా, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఫ్రెండ్స్. ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.